యేసుక్రీస్తు వారికి శోధన వచ్చినప్పుడు కూడా ఆయన ఈ మాటని చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. నిజానికి యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని సొంతగా చెప్పలేదు. పాత నిబంధన ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను తీసుకొని ఉటంకించి కోట్ చేసి చెప్తున్నారనమాట. అంటే ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు విషసర్పాల మధ్యలో, విపరీతమైన ఎండ వేడిమిలో, విపరీతమైనటువంటి పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో, కూరగాయలు కూడా దొరకని పరిస్థితుల్లో, మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో, బట్టలు ఉతుక్కోవడానికి అవకాశం లేదు, నిలువ నీడ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మనగలగడానికి, మనుగడ సాధించడానికి, బతికి బట్ట కట్టడానికి తన మాట చేత, ఆయన మాట చెప్పాడు, పూరేళ్లు రాలాయి. ఆయన మాట చెప్పాడు, మన్నా కురిసింది. ఆయన మాట చెప్పాడు, బండ నుంచి నీళ్లు వచ్చినాయి. ఆయన మాట చెప్పాడు, విషసర్పాల నుంచి స్వస్థత కలిగింది. ఇది విశ్వాసులు అర్థం చేసుకోవాల్సింది. అందుకనే ఆయన ఈ మాటలు చెప్తున్నాడు దావీదు. దేవుడు ఎంత సర్వాధికారి, ఎంత సర్వశక్తిమంతుడు అంటే ఆయన మాట సెలవిస్తే చాలు. ఒక జింక ఈనాలంటే ఆయన మాట సెలవిస్తేనే జరుగుతుందట. ఈ దేవదారు వృక్షాలు మనం జాగ్రత్తగా చూస్తే లెబనాన్కి సంబంధించిన దేవదారు వృక్షాలు ఎంత పెద్దవంటే వాటి చుట్టుకొలత 30 అడుగులు ఉంటుంది. అంత పెద్దది. అంటే ఒక పెద్ద మనిషి వచ్చి ఇలాగ కావలించుకున్నా కూడా చెట్టు సగానికి కూడా రాడు. అంత పెద్ద మ్రాన్లు ఉంటాయన్నమాట. అలాంటి బలమైన వృక్షాలనట ఆయన స్వరము నిట్ట నిలువుకి చీల్చేస్తుందట. అవి గాల్లో ఎగురుతాయట ముక్కలైపోయి. అంటే భౌతికంగా మానవుడికి అర్థమయ్యే రీతిలో ఆయన స్వరానికి ఉన్నటువంటి, ఆయన మాటకు ఉన్నటువంటి మహత్తుని వర్ణిస్తున్నాడు అనమాట. మనం చాలాసార్లు అనుకుంటాం, ఏమిటో అనుకుంటాం, మనం దేవుడి గురించిన లోతైన విషయాలు మనకు తెలియదు. దేవుడు మాట సెలవిస్తే బ్రతికేస్తాం అంతే. మనం అది ఇది ఇది అది కావాలని ఏదేదో అనుకుంటా ఉంటాం. చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం. మనం చాలాసార్లు ఆందోళన చెందుతాం. అది పిల్లల చదువులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, లేకపోతే వీసా రావడం కావచ్చు, చాలా విషయాలు. బట్ ఆయన మాట సెలవిస్తే అన్నీ జరిగిపోతాయి. అలాగే ఆయన మాట సెలవిస్తే అన్నీ నాశనం అయిపోతాయి. మాటతోటే జలప్రలయంతో ప్రపంచాన్ని నాశనం చేశాడు. మాట చేతనే ప్రపంచాన్ని సృష్టించాడు. ఈరోజు తన మాట చేతనే ఈ ప్రపంచాన్ని ఆయన ఇంకా నిలబెడుతున్నాడు. మొన్న ఈ మధ్యనే ఒక శకలం వచ్చి పడుతోంది భూమి మీద అని చాలా గందరగోళం చేశారు. వీఆర్ సెక్యూర్డ్ బికాస్ గాడ్ ఈజ్ సావరెన్. ఆయన సర్వాధికారి కాబట్టి మనకి భద్రత ఉంది. అది కరోనా కావచ్చు, అంతకంటే మించిన కరోనా కావచ్చు. ఆయన మాట సెలవిస్తే చాలు. ఒకవేళ కరోనా బాధితులమై మనం పరమపదిస్తే, ప్రభు పిలుపును అందుకుంటే కూడా ఆయన మాట సెలవిస్తేనే జరగాలి. అది లేకపోతే జరగడానికి వీల్లేదు. ఆయన సర్వాధిపత్యం గురించి, ఆయన ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నాడు. అంచేత మనము ఆరాధించేటప్పుడు మనము ఆయన నాకేం చేశాడు అనేది కాకుండా ఆయన ఎంత గొప్పవాడు, ఆయన లేకపోతే మనం బ్రతికి బట్ట కట్టలేం. ఆయన మాట సెలవివ్వకపోతే బ్రతికి బట్ట కట్టలేం. సర్వ ప్రపంచం 90% ఆయన్ని ఎరగని వాళ్ళు ఉన్నప్పటికీ, అనేక మంది ఆయన్ని ద్వేషించే వాళ్ళు ఉన్నప్పటికీ, వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కూడా ఆయన మాటే కారణము. దేవుడు మాట సెలవిస్తే ఇలా గట్టి గాలి పీల్చుకున్నాడు, మళ్ళీ వదలలేడు, వాడి ప్రాణం పోతుందంతే. అందుకనే పౌలు అంటాడు, ఆయన మనకు సమస్తమును, జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు అంటాడనమాట. అది విశ్వాసికైనా అవిశ్వాసికైనా. అదే ప్రభు కూడా అంటారు, ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఏకరీతిగా వర్షం కురిపించేవాడు. సో ఇటువంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, ఆయనతో మనకు సంబంధం ఉంది.
యేసుక్రీస్తు వారిని బట్టి. అందుకనే మనము ఆయన ఔన్నత్యాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ఆయన్ని పెదవులతోనూ ప్రవర్తనతోనూ మనం ఆరాధన చేయాలి.